గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన వ్యూహం ఎలా ఉండబోతుంది? ఒకవైపు లోకేష్ పాదయాత్ర ముగింపు, మరోవైపు చంద్రబాబు నాయుడు యాత్రల మొదలు. ఈ రెండు అంశాల నేపథ్యంలో జనసేన వ్యూహం ఎలా నడవబోతుంది? పార్టీలో జాయినింగ్స్కి సంబంధించి కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పర్టికులర్గా వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగుల్ని నిశితంగా గమనిస్తున్నటువంటి విపక్షాలు ప్రతివ్యూహం ఏం చేయబోతున్నాయి? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. కిరణ్ రాయల్ గారు, ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో జనసేన టీడీపీ కోయిలేషన్ గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. బీజేపీ కలుస్తుందా లేదా అనేటువంటి చర్చ తప్పితే అందులో ఎవరికి ఏం డౌట్ లేదు. అయితే సీట్ షేరింగ్ అనేటువంటి విషయం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ప్రధానంగా బయట వస్తున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే అధికార పార్టీనే అభ్యర్థులను మార్చేయడం, కొత్త వాళ్ళని తీసుకురావడం అనేటువంటి వ్యూహ చిత్రత ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి జనసేనలో పరిస్థితి ఏంటి? కొత్త వారు జాయిన్ అవుతారనే ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఏం జరగబోతుంది? కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, జనసేన పార్టీ తరఫున ఇది రాజకీయం. రాజకీయాన్ని రాజకీయమే చేయాలి. రాజకీయమే కదా సార్. రాజకీయాన్ని బంధుత్వము, రాజకీయాన్ని లేకపోతే వేరే విధంగా చూస్తే రాజకీయాలు చేయలేము. ఆ విషయాన్ని మేము కొంచెం లేట్గా తెలుసుకుంటాం. ఓకే. ఈ మధ్యకాలంలో ఉన్న పరిస్థితులు బట్టి రాజకీయాన్ని రాజకీయమే చేయాలని చెప్పి చాలా లేట్గా తెలుసుకున్నాం. ఈ ఎలక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది ఎలక్షన్. జనసేన కానీ టీడీపీ కానీ జగన్కు కూడా సరే చాలా క్రిటికల్ ఎలక్షన్ ఇది. జగన్ 100 కోట్ల డబ్బుతో ఎలక్షన్ చేయాలని చూస్తున్నాడు. మేము జగన్ చేసిన ఫెయిల్యూర్తో ఎలక్షన్ చేస్తున్నాం. ఈసారి జగన్ ఏం ఫెయిల్యూర్ అయ్యాడో, మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఈరోజు, దీని మీద ఎలక్షన్కి వెళ్తున్నాం. కాబట్టి మేము ఒకటే అనుకున్నాం, మొదట్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్నాం. మనం చూస్తుంటాం అనేక పరిస్థితులు, డబ్బు ప్రభావము అనేసి. పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయంలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన స్వాగతిస్తాము. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రేమిస్తామంటే, ఆయనకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలో ఇంకోటి అవ్వాలో కోరిక ఆయనకు లేదు. మేమందరం కోరుకుంటాం. అభిమానులకి, నాయకులకి, అందరికీ ఉంది, ఒక సామాజిక వర్గానికి అందరికీ ఉంది. ఆయన చూడాలని ఆయన ఏమంటాడంటే, ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదాలో నేనున్నాను. నిజంగానే ఆయన ఈరోజు కొన్ని చోట్ల చూస్తుంటాం, జగన్మోహన్ రెడ్డి పోతే జనం రావట్లేదు, ఖాళీగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మంది ముఖ్యమంత్రులు పోతే జనం తరలిస్తున్నారు. డ్వాక్రా మహిళల్ని, అంగన్వాడీ టీచర్ని, పథకాలు తీసుకునే వాళ్ళని. పవన్ కళ్యాణ్ అంత అవసరం లేదు. ఎక్కడ పోయినా వేల జనం, లక్షల జనం. కానీ అది ఇది వరకు అంట కదా. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సభలకు కూడా ఎవరో రావడం. మనం అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు కదా, అంబటి రాంబాబు సినిమా అయిపోయింది సార్. ఇంకేముంది అంబటి రాంబాబు? సీట్ లేదు మనోడికి. అంబటి రాంబాబు సీట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టకపోతే కనీసం ఏదో ఒక రేపు ఎమ్మెల్సీని ఇస్తాడేమో అని ఆలోచనతో కులం ముద్ర వేసుకుని అంబటి రాంబాబు ఓకే. ఆయన గురించి మనం ఆయన సినిమా రేజ్ చేసినటువంటి పాయింట్, మేము కూడా చెప్తాం, టీడీపీ జనసేన మైత్రిని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జనసేనలోనే ఒక వర్గం, ఏ వర్గం? అందుకనే జనం రావట్లేదు. ఏ వర్గం సమాధానం చెప్తారు మీరు? జనసేనలో వ్యతిరేకించే వర్గం అంటే 100% జగన్ వర్గమా 100% యాక్సెప్టెన్స్ ఉందా పని మీ ఇద్దరు మైత్రికి? జనసేనలో జనసేన వర్గమే ఉంది. ఆయన చెప్పినట్టు జగన్ వర్గం లేము మన దాంట్లో. ఇంకోటి చెప్పాలంటే, జగన్ వర్గంలో జనసేన వర్గం ఆయన యాక్సెప్ట్ చేయలేదేమో. ఎందుకంటే ఒక సామాజిక వర్గం మొత్తం ఇప్పుడు జగన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ రోజు ఓట్లేశారు, పవన్ కళ్యాణ్ గారు కాదని కొంతమంది ఓట్లేశారు. ఒక సామాజిక వర్గంలో కాపులంతా కూడా వన్ సైడ్ కొంతమంది జగన్కి వేశారు. లేకపోతే అంబటి గెలిచేవాడా, వాడు అతను ఐటీ మినిస్టర్ గెలిచేవాడా, 5 మంది 6 మంది 10 మంది గెలిచే వాళ్ళందరూ ఓకే అవకాశం ఇచ్చారు అంతే. అంబటి రాంబాబు ఏదో మాట్లాడితే మేము వింటాము, చుట్టు పీడేసే వర్కౌట్ కాదు. అంబటి రాంబాబు చిత్తుగా ఓడిపోతారు పోటీ కానీ చేస్తే. కానీ చేయడు కాబట్టి ఏదో ఎమ్మెల్సీ ఏదో తెచ్చుకున్న ప్రభుత్వం వస్తే అధికారంతో ఏదో మాట్లాడుతున్నాడు తప్ప అంబటి రాంబాబు పెయిడ్ ఆర్టిస్ట్ అండి. అసలు మేము కేర్ కూడా చేయను అతను, మాకు అనవసరం అతను. సరే, అదే యాంగిల్లో ఇంకొక మాట కూడా చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, జనసేన టీడీపీ కలవడం వలన ఒక సామాజిక వర్గంలో, ముఖ్యంగా కాపుల్లో కానీ బలిజిల్లో కానీ ఒక వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబుతో కలవడం అనేది నచ్చలేదు, అందుకనే దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది బీసీ సంఘాల నేతలు కావచ్చు, కాపు సంఘాల నేతలు కావచ్చు, వీళ్ళు కూడా రైజ్ చేస్తున్న పరిస్థితి. సార్, మంచి పాయింట్ సార్. ఇది మీరు మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాకు డిస్కస్ జరుగుతుంది. అవును, అందుకనే కొంతమంది, నేను దీని గురించి క్లారిటీగా ఒకే మాట చెప్తాను. స్టార్టింగే చెప్పా, ఇది రాజకీయం, పెళ్లి సంబంధాలు కాదు కదా.
అంటే అది చూసుకోవాలి కదా, రాజకీయమైనా కొంచెం గుణగణాలు చూసుకోవాల్సి ఉంటుంది కదా. కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మేము ఏమన్నాం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం తప్పదు కొన్ని చేయాలి మనం. ఇప్పుడు కానీ తప్పు చేసి మళ్ళా మేము కొన్ని రాంగ్ స్టెప్స్ చేసామంటే పూర్తిగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు పోతారు. ఈసారి పరిస్థితి ఎలా అయిపోయింది, ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, సిపిఎస్ రద్దు అన్నాడు, ఇవన్నాడు, మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది. ఈసారి కానీ జనసేన టీడీపీ కానీ రాకపోతే పరిస్థితులు మారిపోతాయి. ప్రజలకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఈ ఒకరిద్దరు బాబు హోప్స్తో ఉన్నారు. వాళ్ళు తప్పు పట్టను. నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలి, మా సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి నాకు ఉంది, నేను ఆ సామాజిక పుట్టినాను కదా, మాకు అంతా ఉంటుంది. అంటే ఈ మైత్రిలో ఒకరి కింద ఒకరి పైన అనేటువంటి ధోరణి ఏమైనా ఉందా? ఎందుకంటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది సార్, ఒకటి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, సమాన స్థాయిలో చూడడం లేదు, ఇట్లాంటి మాటలన్నీ వస్తున్నాయి కదా. ఎవరో ఒకరిద్దరు బాధపడినంత మాత్రాన దాన్ని రాష్ట్రం అంతా రుద్దాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరికి మనసులో భావం ఉంటుంది. గతంలో వాళ్ళు టీడీపీని వ్యతిరేకించే ఉంటారు. గతంలో టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు మా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మన టీడీపీతో కలిసి పనిచేసి ఉంటారు, 2014లో పనిచేసి ఉంటారు. వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందిని పార్టీ గుర్తు తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు తెలీదా పొత్తులు పెట్టుకోవాలని? ఆయన తెలియదు అధికారం పోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు చెప్పాడు లేదు కదా. ఫస్ట్ గెలవని, మనం పోటీ చేసే ప్రతి సీటు భారీ మెజార్టీ కొట్టబోతాయి సార్. మేము అట్లాంటి సీటు తీసుకుందాం. సీట్లు పోటీ చేయబోతున్నారు. ఇంతవరకు డిస్కషన్ జరుగుతుంది సార్. డిస్కషన్ ఇంకా మీరే చెప్పాలి. మీరే రోజు 40 అంటారు, ఒకరు 30 అంటారు, ఒకరు 50 అంటారు. మాకెవరో మీలాంటి నాయకులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు క్లోజ్ ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ కలిసి కూడా. జనసేన నాయకులు కార్యకర్తలు సంతృప్తి పడేలాగే సీట్లు ఉంటాయి. అందరూ ఎవరు అసంతృప్తి పడకుండా, ఎమ్మెల్యేనే కాదు ఎంపీలు కూడా ఉన్నాయి. ఇంకా ఎంపీలు ఎమ్మెల్యే అయిపోతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అనేక పదవులు ఉన్నాయి. నాయకులు తక్కువ ఉండొచ్చు, పదవులు ఎక్కువ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు, వచ్చాక అనేక పదవులు కార్పొరేషన్లు ఎక్కువ. ఏది లేకపోతే ఒక 20 సలహాదారులు పెట్టుకుంటాం, ఏమవుతుంది? జగన్ పెట్టుకుంటారు సలహాదారు. నంబర్ మీద క్లారిటీ రాలేదంటారు అయితే? ఇంకా నంబర్ లేదు. ఒక 10 రోజులు ఆగితే సంక్రాంతి ముందు మంచి రోజులు వస్తాయి. సంక్రాంతికి ఏదో లిస్ట్ రిలీజ్ చేసేస్తారు, ఫస్ట్ లిస్ట్ అని చెప్పి అంటారు. అంటే నంబర్ క్లారిటీ రాకుండా ఉన్న వాళ్ళతో ఫస్ట్ లిస్ట్ వేయచ్చు, సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చే సమస్య ఏం కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తటస్థంలో పడిపోయాడు. అధికార పార్టీ డబ్బులుండే ఎదుర్కొంటాడు, క్యాండిడేట్లు దొరకలేకపోతుంది. క్యాండిడేట్ లేరు. జగన్కి పోటీ చేయి క్యాండిడేట్ లేక ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇక్కడికి. చూసారా, అది పరిస్థితి. అధికార పార్టీ 151 సీట్లు గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు దోచేసినాడే. ఈరోజు క్యాండిడేట్లు దొరక్క ఇప్పుడు మీటింగ్ జరిగింది. ఇప్పుడు చూసా బ్రేకింగ్, గన్నవరం మారుస్తున్నాడు, అమలాపురం మారుస్తున్నాడు, అందరూ మార్చుకుంటున్నాడు. అలాంటప్పుడు మేము మారిస్తే తప్పేం లేదు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించలేదు, సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపమానం చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల కలిసి వచ్చింది కాబట్టి ఈసారి కూడా వచ్చారు. ఏమైనా ఊహాగానాలు, కానీ మీ క్లారిటీ అంటే యువగలం కార్యక్రమానికి కళ్యాణ్ గారు పిలవడానికి వచ్చారు. ఆయన పార్టీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ నాట్ కామన్ మ్యాన్. ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన వస్తే లక్షల మంది జనం వస్తారు. మా పార్టీ క్రేజబుల్ పార్టీ. ఆయన్ని మర్యాదపూర్వకంగా పిలవడానికి వచ్చినట్టు మాకు సమాచారం. యోగాలకి రండి అని చెప్పి కలిసి, అలాగే సీట్ల గురించి కొన్ని మాట్లాడుకునే సమాచారం ఉంది. అవన్నీ కూడా ప్రైవసీ జరిగింది కాబట్టి త్వరలో ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్లో చెప్పగలుగుతారు సీట్లు అవి కూడా. మొన్నైతే యువగలం సార్ యాక్చువల్లీ కళ్యాణ్ గారు వేరే ప్రోగ్రామ్ వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్తున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ 20వ తారీఖు పార్టీ మీటింగ్ ఉంది మాకు మంగళగిరిలో. ఇందాక మాకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు యువగలం వల్ల దాన్ని మార్చుకున్నారు. అంటే ఆయన వచ్చి పిలిచినప్పటికి పోవాలి కదా. కళ్యాణ్ గారు మామూలుగా కళ్యాణ్ గారు చాలామంది గౌరవిస్తారు. చాలా వ్యక్తిత్వంగా ఆయన మా మొహమాటస్తుడు. ఎవరిని పిలిచేదని అంటే కూడా ఆయనకు అవైలబుల్ పోవాలని ఆలోచనతో పోతున్నాడు. యువగలం మీద ఒకే వేదిక మీద ముగ్గురు చూడబోతున్నాం మనం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఇంకా మా మనోహర్ గారు, బాలకృష్ణ గారు, మా పార్టీ క్యాడర్ ముఖ్య నాయకులు అందరూ కూడా మేమంతా అక్కడే ఉంటాం. చాలా అద్భుతమైన సభ. ఎన్నికల శంకారామం అనుకోండి దాన్ని. ఎన్నికల శంకారామం లేదా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎజెండా ఏదో కూడా ఇస్తారని అంటున్నారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండొచ్చు అఫీషియల్గా అనౌన్స్లో ఉండొచ్చు. అన్ని ముందే చెప్పేసి సభకు ఎవరు రాదు కదా. అన్నీ ఉండొచ్చు. అనౌన్స్మెంట్ ఉంది. మేమైతే టీడీపీలు అయితే అన్నారు. నేను ఈరోజు పొద్దున మాట్లాడుతానంటే అది జనసేన టీడీపీ అధికార పార్టీ ఎలక్షన్ తర్వాత ప్రమాణ స్వీకార సభలాగా ఉంటుందని చెప్పారు. ప్రమాణ స్వీకార సభకి ముందే ఒక ట్రైల్ రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? రిలీజ్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి చెప్పాడు ఏమని, మొన్న December 9 ప్రమాణ స్వీకారం చేస్తా రాసుకో అన్నాడు. ఒకరోజు అటు ఇటు చేయాల. మేము చెప్తాను ప్రమాణ స్వీకార సభ 2 రోజులు ముందరే చేశాడు ఆయన. ముందే చేశాడు పరిస్థితులు బట్టి.
కాబట్టి మేము కూడా సేమ్ ప్లేస్లో ఎక్కడైతే ఇవ్వగలం రేపు ఎండవుతుందో అక్కడే రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్పీకర్ సపోర్ట్ ఉండొచ్చు పెట్టచ్చు తప్పేమో సవాల్ చేద్దాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము అధికార పార్టీ. ఇప్పుడు ఒక ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఎవరిని ఎక్కడ పెడిస్తే గెలుస్తాము అనేటువంటి వ్యూహం ప్రకారం అడుగులేస్తున్నారు కనిపిస్తుంది ఒకటి. ఇంకోటి రాయలసీమ ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయాలి, అలా చేస్తే కనుక మనకు అధికారానికి డోకా ఉండదనే సంకేతాలు కూడా ఇచ్చినాడు. అందుకే రాయలసీమ స్పెషల్ ఫోకస్, మీరు రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏంటి రాయలసీమలో జనసేన పరిస్థితి ఏంటి, మీ కూటమి భవిష్యత్తు ఏంటి? ప్రస్తుతం రాయలసీమలో 3 తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సీట్లే ఉన్నాయి, జనసేన కూడా సీట్లు లేవు. అక్కడ ఉన్న 52 సీట్లలో 3 మాత్రమే గెలిచారు, 49 అక్కడ వైసీపీ బ్రాండ్ కొట్టేసి ఉంది. నెక్స్ట్ కూడా క్లీన్ స్వీప్ అంటున్నారు, మీ ప్లాన్ ఏంటి అక్కడ? క్లీన్ స్వీప్ కాదు, క్లీన్ ఇస్ అ పార్టీ వాళ్ళు ఉండదు అక్కడ. రాయలసీమ ప్రజలు చాలా మేధావులండి వాస్తవంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మనం అవకాశం ఇచ్చారు, ఏదో చేస్తాను రాయలసీమ ప్రాంతం. ఏం చేశారు రాయలసీమ ప్రాంతం? ఎలా ఉన్న రాయలసీమ మాకు అలానే ఉంది. ఏదో మా తిరుపతిలో మాత్రం ఏదో ఆ ఫ్లైఓవర్ పడింది, అది ఎందుకు గత ప్రభుత్వం టీడీపీలో గరుడ వారిది, అది తప్ప నాకు తెలిసి రాయలసీమలో ఏం ఒక రోడ్డు పడింది లేదు, ఒక పెద్దగా ఏం మాకు మార్పులు ఏం కనిపించట్లేదు తిరుగుతున్నాం కాబట్టి. ఒకటే అండి, ఈసారి రాయలసీమలో జనసేన పార్టీ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు తెలియదు, రాయలసీమలో కాపుల బలిజల వర్గం లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి నమ్మో లేకపోతే నాయకులు నమ్మ వేసినట్టున్నారు. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది చిత్తూరు జిల్లా, చిత్తూరు కుటుంబాలు కూడా వస్తున్నాయని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటి నిజమేనా? డీకే ఫ్యామిలీ. అవునండి, డీకే ఆదికేశ్వర నాయుడు మనవరాళ్ళు మొన్న వచ్చారు, వచ్చి మొన్న మనోహర్ గారిని నాగబాబు గారిని కలిసి వెళ్ళారు. తను కూడా ఏదో కంటెస్ట్ తప్పేమి సార్, రాజకీయాల్లో ఎవరు చేరచ్చు, ఎవరు వద్దని చెప్పాం, ఎవరు కెపాసిటీ చూసుకుని మేము చేర్చుకుంటాం, ఎవరు పడితే బీఫామ్ ఏం కదా ఈసారి. అలాగే ఆదికేశ్వర నాయుడు కూడా కోరుకున్నాడు శ్రీనివాస్ గారు, కళ్యాణ్ గారికి మంచి వాళ్ళ కుటుంబానికి మంచి సన్నిహితులు, మెగా కుటుంబానికి డీకే శ్రీనివాస్ గారు మంచి సన్నిహితులు, మంచి ఇప్పటి నుంచి ల్యాబింగ్ ఉంది. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే కళ్యాణ్ గారు వస్తే ఒకటి, కళ్యాణ్ గారికి ఒక స్ట్రాటజిక్స్ ఉంది, వీళ్ళకి ఎవరికి ఇవ్వాలో ఆయన తెలుసు, ఎవరిని గెలిపించుకోవాలని. ఈసారి ఏమంటే ఒకటే, మనం తీసుకున్న సీట్లు గెలవాలంతే. వాడే అనుకున్నాడు, వీళ్ళు అడిగాడు, వీడు ఏడ్చాడు, వీడు బాధపడ్డాడు, అంతానే. ఎన్ని సీట్లు తీసుకోవచ్చు రాయలసీమలో అన్న క్లారిటీ ఉందా? పోనీ ఎన్ని సీట్లు పోటీ అంటే చాలా రకరకాలు చెప్తున్నారు సార్. కొంతమంది 6 సీట్లు తీసుకున్నారు, రాయలసీమలో 7 అంటారు, కొంతమంది 10 అంటారు, కొంతమంది 5 అంటారు, అక్కడ కాదు. కానీ చిత్తూరు జిల్లా, అనంతపూర్, కడప జిల్లాలో అయితే ఒక సామాజిక వర్గం, బలమైన వర్గం ఉంది. దాంతోపాటు జనసేనకి ఇప్పుడు క్యాడర్ పెరిగింది. మనం చూసుంటాం, చిత్తూరు ఎత్తుకోండి, తిరుపతి ఎత్తుకోండి, మదనపల్లి ఎత్తుకోండి, మంచి మొన్న చూసి 15,000 ఓట్లు మనకు పైన వచ్చాయని. ఎలక్షన్ ప్రచారం చేయకపోయినా క్యాన్వాస్ కొంతమంది చేయలేదు, 15,000-20,000 ఓట్లు వచ్చాయి అక్కడ. పుంగుళూరు ఎత్తుకోండి, అనంతపూర్, గుంతకల్, ధర్మవరం, ఇప్పుడు అసలు కోడూరు పార్టీలు వస్తున్నాయి కదా రాయలసీమను బేస్ చేసుకొని. రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంది. రాయలసీమ ఎటువైపు ఉంటుంది అనేది ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఫైట్ బిట్వీన్ జనసేన టీడీపీ అలయన్స్ ఆపోజిట్ వైసీపీ, అంతే. ఇంకవన్నీ మేము దాని గురించి ఆలోచించాలి. ఈ అలయన్స్లో ఇంకెవరైనా ఉంటారా? ఓన్లీ మీ ఇద్దరే ఉంటారా? ఇప్పటికైతే మేము ఇద్దరే ఉన్నాము. బీజేపీ కూడా వస్తుంది మా బాస్ అంటున్నాను, రావాలని కోరుకుంటాం. ఎందుకంటే కళ్యాణ్ గారికి మోడీ గారి అంటే చాలా ఇష్టం, ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన విజన్ కానీ బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా వచ్చే అవకాశం, ఎందుకంటే వాళ్ళు కూడా వ్యతిరేకత పార్టీ కదా జగన్కి. వాళ్ళు కూడా జగన్ క్లోజ్ ఏం కాదు, జగన్కి యాంటీ పార్టీ. వాళ్ళు కూడా రావచ్చు, రేపు కలవచ్చు మాతో పాటు. 2014 రిపీట్ అవ్వచ్చు. 14 రిపీట్ అయితే స్వీప్, 2014 ఇప్పుడైతే 145 సీట్స్ రిపీట్ స్వీప్ చేస్తాం. 145 స్వీప్ చేస్తాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కంటే 6 సీట్లు తక్కువ ఎందుకు? లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన 51 కొట్టాడు కదా, 55 పెట్టుకోవచ్చుగా మీరు టార్గెట్. తప్పదు, ఎందుకు చెప్పరు ఊరికి జగన్మోహన్ రెడ్డి 175 చెప్పలేము మేము, కళలు వెళ్ళలేము, కళలు లేము మేము. 140 అయితే కొడతాం, 145 దాకా అయితే కొడతాం, కళల ప్రపంచం బతకట్లా. సో ఎన్నికల ప్రణాళికలకు సంబంధించి ఇప్పుడు చాలా చోట్ల ఎంపీ సీట్ల విషయంలో కూడా చర్చ జరుగుతుంది. ఎంపీ సీట్లకి కంటెస్ట్ చేస్తున్న జనసేన అసెంబ్లీకే పరిమితం అవుతుంది. ఖచ్చితంగా సార్, ఎందుకు కూడా అసెంబ్లీకి, పార్లమెంట్కి, ఢిల్లీలో కూడా మా వాళ్ళు వినిపించాలి కదా. ఢిల్లీలో జనసేన జెండా పాత్రం చూడండి మీరు, ఢిల్లీలో కూడా జనసేన అభ్యర్థి ఈసారి పార్లమెంట్లో ఉంటాడు. ఎందుకంటే విశాఖ స్టీలు, ప్రత్యేక స్టేటస్, ఇవన్నీ మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ రేపు మేము అడుగుతాం, అక్కడ అడగాలి కదా. రేపు మీరు బీజేపీని కలుపుకుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తారు కదా, అవన్నీ కేంద్రంలో ఉండి చేయాల్సింది బీజేపీనే అంటారు కదా. రాజకీయంలో ఏమైనా జరగచ్చు, రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. జరగచ్చు, రేపు మాకు ఇది కావాలంటాం, చేసి పెట్టచ్చు, తప్ప. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విషయంలో కానీ పార్టీల వ్యూహాల విషయంలో కొంచెం రిలాక్స్ అయినా మేము.
అంతేనా? కొంచెం ఎక్కువ టైం చెప్పలేదు అలా అసలు. అలా ఎందుకు అనుకోలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడు చాలా డిఫరెంట్ అనుకోవచ్చు కదా, అక్కడ సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఏం అనేటువంటి సంక్షేమం ఎవరికి ఇస్తాం? సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు అవుతున్నాయి ఏమిటి కేసీఆర్ ఇలా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చాడు. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్లో కార్లు ఏదో ఇచ్చాడు కదా. ఏమైంది? ప్రజలు ఒకసారి మార్పు కోరుకుంటే ఎవ్వడు ఆపలేదు. కేసీఆర్ అట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ సార్. కేసీఆర్ ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీని ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టి తక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తెలుసా? వేల మంది మీద అక్రమంగా 307 కేసు కట్టించారు. ఎగ్జాంపుల్ నేనే ఎత్తుకోండి, నా మీద 25కి పైగా కేసులు పెట్టారు. సగం రోజు కోర్టులో గడుపుతాను నేను, సగం నెలలో జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా అలాంటి విషయం వస్తే కేసీఆర్ అటువంటి కనీసం అభివృద్ధి, మన హైదరాబాద్ సిటీ చూస్తుంటాం ఈరోజు, వరంగల్ సిటీ కొన్ని అభివృద్ధి జరిగి కూడా ప్రజలు మార్పు ఎందుకు కోరుకున్నారంటే ఇంకా మంచిగా ఏమో ఉంటుందేమో అనేసి ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు ఆయన ఇచ్చే సంక్షేమ పథకము దానికన్నా ఎక్కువ ఇస్తాం మేము సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటే. సిపిఎస్ చెప్పాడు, రాజధాని చెప్పాడు, మెయిన్ చెప్తాను ఉద్యోగం అన్నాడు, ఎక్కడ లేవు. 3 కావాల్సింది. ఆయన ఇచ్చే పథకాలతో జనం బతకట్లేదు. జనమే బిచ్చగాలు కాదు, జనమైతే భిక్షగాలు కాదు. మాకు ఉపాధి కల్పించండి, రాష్ట్రం అభివృద్ధి చూపించండి, గర్వంగా కాళ్ళు రెగరేసుకు మా రాజధాని ఇది అని చెప్పే రోజులు రావాలి ఏపీలో. అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వం స్థాపించాలి. రైట్. ఇక వారాహి యాత్ర సంగతి ఏంటి? నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుద్దని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ వారాహి విత్ ఎలక్షన్ క్యాండిడేట్ అంతే. ఇంకా వారాహి డైరెక్ట్గా పల్లె కళ్యాణ్ గారు అభ్యర్థి పైకెక్కి ఇతనే మా అభ్యర్థి గెలిపించాలని చెప్పి. అంటే జనవరి తర్వాత వారాహి యాత్ర కూడా లేదు సార్, మోస్ట్లీ ఉంటుంది ఇప్పుడే. అభ్యర్థుల ప్రకటన జనవరి తర్వాత అంటున్నారు కదా. ఉన్న ఎంతసేపు అనుకుంటే కొన్ని ఉన్న చోట్ల అనౌన్స్ చేసుకొని పోతూ ఉంటాము. యువగళం అయిపోయినాక వారాహి ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆల్రెడీ ప్లాన్ చేసాము. ఈ ఉండొచ్చు ఫస్ట్ ఇంకొక 2, 3, 5, 6 రోజుల్లో ఇంకా మీటింగ్స్ జరుగుతుంది, కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతుంది కళ్యాణ్ గారితో. ఆ మీటింగ్స్ అయితే అయినా డిసెంబర్ ఆఖరి వారంలో కొత్త సంవత్సరంలో కొత్తగా వస్తా బయటికి. రైట్. కొత్త రూపంతో వస్తుంది జనసేన. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ కొత్త సంవత్సరంలో కొత్త వ్యూహాలతో సన్నద్ధమవుతుంది. అలానే అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత ఉంది అధినేతలిద్దరికీ. అది అతి త్వరలోనే బహిరంగ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అలానే జనసేనని వారాహి యాత్రని ప్రారంభించే ముందర యువగళం యాత్ర సభకి కూడా వెళ్ళబోతున్నారు. ఆ సభ తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయి. అభ్యర్థుల విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. జనసేన రాయలసీమలో ఒక కీలక పాత్ర పోషించబోతుంది అనేటువంటి మాట కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.